ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు గల వార ఫలాలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2024 సంవత్సరం జనవరి 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఈ వారం తులారాశి వారికి గనక చూసినట్లయితే ఈ వారం తులారాశి వారు కంగారు పడకూడదు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. సరైన సమయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. అలాగే ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇంకా రుణ బాధల నుండి బయటపడతారు. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలను అందుకుంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. మంచి వారితో స్నేహం చేయడం వలన వారి యొక్క సహాయం మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా లభిస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనాలు చేసే అవకాశం ఉంది. తులారాశి వారు ఈ వారం కోర్టు వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. కుటుంబంలోని పెద్ద వ్యక్తుల యొక్క సహాయంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విదేశీయాన యోగం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఎవరైనా సరే ఏదైనా అడిగితే కాదనకుండా సహాయం చేస్తారు. దీనివల్ల కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది. అలాగే విందు వినోద సౌఖ్యం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలతలు కనబడుతున్నాయి. వాహన రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ వారం చాలా బాగుంటుంది. మొత్తం మీద ఈ వారం తులారాశిలో జన్మించిన వారికి బాగానే ఉండబోతుంది. ఇక తులారాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించండి మరియు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి 10వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించిన సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీకు సమస్య పరిష్కారం అవుతుంది. ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.